బ్యానర్లో ఎప్పుడో 2014లో ఒక సినిమా చేసాం. మళ్ళీ 10 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు సినిమా థియేటర్లో పడింది. సో హీరో హీరోయిన్ డైరెక్టర్ అందరూ చాలా ఈగర్గా వెయిట్ చేశారు. వెరీ 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 హ్యాపీ. ఆడియన్స్ రెస్పాన్స్ వస్తా ఉన్నప్పుడు ఇది కదా ఇలాంటి సినిమాలు కదా నేను ఇంకా నిర్మించాలి, ఇలాంటిగా నేను తీయాలని చెప్పి చాలా ఆనందం వేసింది. సో అందరూ థియేటర్కి వచ్చి చూడాలి అండ్ అందరూ సపోర్ట్ చేయండి. సో మంచి సినిమా చాలా చాలా బాగా మంచిగా వచ్చింది. సో మీరు పెట్టే ప్రతి ఒక్క రూపాయి కూడా మీకు మొత్తం వాల్యూస్ అయితే మీకు వస్తాయి. దానికి మీరైతే డిసప్పాయింట్ కాదు. చాలా బాగా వచ్చింది. పర్ఫార్మెన్స్ చాలా 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 బాగుంది. అండ్ ఆడియన్స్ రెస్పాన్స్ చూస్తూ ఉంటే అసలు నాకైతే చాలా 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 హ్యాపీగా ఉంది. సో నాకు తెలిసి మూవీ కూడా ఎక్కువ రోజులే ఆడదని చెప్పి అనిపిస్తుంది. ఎందుకంటే ప్రజెంట్ సమాజంలో ఉన్నటువంటి కంటెంట్ తీసుకుని చేశాం కాబట్టి, లైక్ కలకత్తాలో అమ్మాయి ఏదైతే డాక్టర్ గారిని రేప్ చేశారో ఆ విధంగా మర్డర్ చేసి చెప్పేశారు. సో ప్రతి ఒక్క ఆడపిల్ల కానీ, ప్రతి ఒక్క ఫాదర్, ప్రతి ఒక్క బ్రదర్ అందరూ వచ్చి చూడాలి, థియేటర్కి వచ్చి చూడండి దయచేసి. సో అందరూ సపోర్ట్ చేయండి మా లాంటి యొక్క టీమ్కి. సో ఇంకా ఇలాంటి మంచి మంచి సినిమాలు ఇంకా చాలా చాలా చేస్తామని చెప్పి అందరూ తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఏదైనా మన వాళ్ళు సూసైడ్ అనుకుంటారు. ఎవరికైనా అమ్మాయికి అన్యాయం జరిగినప్పుడు ఇంకా స్ట్రాంగ్ గా ఎదుర్కొని స్ట్రాంగ్ గా ఉండాలి. నా ఒపీనియనే కదా, అందరూ అలా ఉండాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇందులో ఫాదర్ రోల్ చేసిన ప్రశాంత్ కుమార్ రెడ్డి గారు, అలాంటి చాలా మంది ఫాదర్స్ చూస్తుంటాము. ప్రతి ఒక్క ఫాదరు అంటే అమ్మాయిలకి ఒక హీరో అనమాట. అమ్మాయిలకే కదా అబ్బాయిలకి కూడా. బట్ ఏంటంటే ప్రతి అమ్మాయికి ఫాదర్ అనేది ఒక మ్యారేజ్ అయిన దాకా తోడుంటారు. తర్వాత హస్బెండ్ ఉంటారు. లైఫ్ లాంగ్ ఖచ్చితంగా ఫాదర్ అనేది తోడున్నారు. వాళ్ళ బాధ్యతని ఖచ్చితంగా నిర్వర్తించాలి. ఫ్యామిలీ ఉంటున్నారు. అలాంటి వాళ్ళు మూవీ చూసినప్పుడు కొంచెం రియలైజేషన్ అయితే ఆ ఫాదర్స్ అనేవాళ్ళు వాళ్ళ కుటుంబాన్ని చక్కగా నడిపించుకోవాలి. ఆడియన్స్ అందరూ బాగుందంటున్నారు. చాలా మంది అందరూ మంచి ఇస్తున్నారు ఫీడ్బ్యాక్. నాకు చాలా అంటే ఇప్పుడు నా రివ్యూ చెప్పాలంటే ఇంతకుముందు చేశాను రీసెంట్ గా. మళ్ళీ కూడా ఈ రోజే నా మూవీ రిలీజ్ అయిందండి. ఇప్పుడు ఫస్ట్ నేను కావేరీకి వచ్చాను. ఎందుకంటే కావేరీకి ఎందుకు వచ్చాను ఫస్ట్ అంటే ఇక్కడ సమాజంలో జరుగుతున్న మెసేజ్ ఇస్తున్నాం కాబట్టి ఫస్ట్ నేను ఊరికే రావడం జరిగింది. ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలని కోరుకుంటున్నానండి. చూసి కొంచెం అంటే మనము ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు మనం ఏం చేస్తామంటే క్యాండిల్స్ పట్టుకోవడం, ఆ క్షణం బాధపడడం, తర్వాత ఫామ్ అయిపోతామండి. ఇలాంటివి జరగకుండా మంచి చట్టాలను కూడా తీసుకురావాలని మా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కోరుకుంటున్నాను. నమస్తే అండి. ఫస్ట్ అప్డేట్ చేయాలి. ఎందుకంటే ఓల్డ్ క్యారెక్టర్ అమ్మాయి దగ్గర ఆర్టిస్ట్ మొట్టమొదటి నేర్చుకోవాలి. దాని తర్వాత మన అలాగ వస్తుంది సినిమా కాకుండా దాన్ని మళ్ళీ ప్రొడక్షన్ అంతా పెట్టి ఐటమ్స్ అని ప్రతి సినిమా రేంజ్ లో టీవీనే కాకుండా తగిలితే ప్రమోషన్ కూడా దాదాపు ప్రతి సినిమాకి ఎంత రేంజ్ అంటూ 1 లక్షల పైన ప్రమోషన్ పెట్టాడు. సో అదే ఓన్లీ కాన్ఫిడెన్స్ వల్లే, ఆ కాన్ఫిడెన్స్ ఉందనే అందరూ అందరికి బాగా నచ్చింది. మైథిల్ తను యాక్చువల్గా చెప్తే స్పాయిలర్ అయింది కాబట్టి అబ్బాయి మంచివాడు సినిమా చూడండి చాలా కాదా అనేది. అమ్మాయి చెప్పాలంటే అమ్మాయికి ఇందాక పర్చేజ్ చేసా బాగా నరికింది. సో ఆల్ ది బెస్ట్ ఆల్ ద టీమ్ అందరికి బాగా హిట్ అవ్వాలి. నా సాంగ్ నేను అందులో క్యామియో చేశాను. సో ఆ సినిమా బాగా హిట్ అయిందని బాగా సంతోషిస్తుంది. థ్యాంక్ యూ. ఆ సాంగ్ కోసం అయినా సినిమా చూడొచ్చు. నేను కూడా ఎమోషనల్ అయ్యాను చాలా. అంటే లాస్ట్ లో బయటకు వచ్చినప్పుడు నాకు బాధిస్తుంది. అంత గట్టిగా ఎమోషనల్ అయ్యాను. ఎందుకు ఇలాంటి సినిమా సమాజంలో జరుగుతున్న ఈ అభివృద్ధిలో ఇది జరుగుతున్న టైంలో ఇలాంటి సినిమా రావడం అది మేము అనుకోలేదు. కానీ ఈ టైంలో అది రిలీజ్ అయింది. ఇది మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. మేము డైరెక్ట్గా మెసేజ్ ఇవ్వకపోయినా ఒక మెసేజ్ ప్రతి ఒక్క ఆడపిల్ల ధైర్యంగా ఎదురు తిరగాలన్న మెసేజ్ నాతో పాటు
చేసిన రెడ్డి యాక్టర్స్ నాకే ఏడ్కొచ్చింది ఏం చెప్పలేదు ఏం చెప్పలేదు నాకు సినిమా ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆ డైరెక్టర్ ఇతను ఏదైతే విజన్ చెప్పి మాకు ఒప్పించాడో అదైతే కంపల్సరీ 100% తీసాడు. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు చిన్న సినిమా అనుకోకండి, వెళ్ళి చూడండి, ఖచ్చితంగా మీరు ఒక హై ఫీల్ అయ్యి బయటకు వస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాంటి మూవీస్ తో మరి ఇంకా మూవీస్ రావాలి, ఇలాంటి మూవీస్. సో సారీ అండి, చాలా ఎమోషనల్ అయిపోతున్నాను. కంటెంట్ కి మెయిన్ అంటే ఈ లైన్ చూస్తున్నారు ఫస్ట్ డైరెక్టర్ అప్రిషియేట్ చేయాలి. సీరియస్ గా లైన్ చాలా బాగుంది. అంటే రియల్ లైఫ్ గురించి బేస్ చేసుకుని చేసేవాళ్ళం. బట్ రియల్ గా అంటే హార్ట్ టచింగ్ లైన్. ఏదో ఆర్టిస్ట్ తెలిసిన పక్కన సార్ అని చెప్పేసి చెప్పట్లేదు. సార్ ఉన్న లేక లైన్ కాదనమాట. 100% ఇది హార్ట్ టచ్ అయ్యే ఒక లైన్ అనమాట. ఎమోషనల్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టీమ్ కి మీన్స్ ఆ టీం చాలా చిన్నగా చేసుకోలేదు మెసేజ్ అనుకుంటున్నారు. కానీ అలాంటి వాళ్ళకి ప్రొడ్యూసర్ హ్యాండ్ ఇచ్చి సపోర్ట్ ఇచ్చి ఈ రోజు థియేటర్స్ తిందంటే బికాస్ ఆఫ్ ప్రొడ్యూసర్. సో ప్రొడ్యూసర్ రిస్క్ చేస్తుంది, ఎక్స్పెరిమెంట్ అయ్యే సబ్జెక్ట్స్ అనమాట. టీమోటి మూవీస్ చాలా తక్కువ వస్తాయి. అలాంటి దాంట్లో ఇలాంటి మూవీ రావడం, అది ఇలాంటి ఆల్రెడీ తెలిసింది కోల్కతాలో చాలా జరుగుతున్నాయి. బట్ కానీ నేను పర్సనల్ గా ఏమంటే అమ్మాయిలు అలా ఫీల్ అయ్యి ఎఫెక్ట్ అయ్యి గమ్మడం ప్రతి ఒక్క అమ్మాయి కావేరిలా తిరగబడాలని నా ఇంటెన్షన్ అనమాట. అలా తిరగబడే వాళ్ళు ఉన్నప్పుడే ఏమవుతుందంటే ఇలా అటాక్ చేసేవాళ్ళంటే అబ్బాయిలకి ఏదో ఇంటెన్షన్ ఓకే అమ్మాయి చెప్పుకోలేదు ఏం చేయలేదు అన్న ఒక ధైర్యం ఒకటి ఉంటుంది అనమాట. అంటే ఒక అమ్మాయి నార్మల్ గానే బస్సులో వచ్చిన ఈ ఇంటికి చేసిన ఇంటో చెప్పుకోరనమాట. ఎందుకంటే వాళ్ళు ఓపెన్ అప్ కాలేదనుకోండి ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి, మనం ఇలాంటి ప్రొటెక్షన్ చేస్తూనే ఉంటాం అనమాట. ఎప్పుడైతే ఒక అమ్మాయి కావేరిలో తిరగబడతాదో అప్పుడు భయం అనేది స్టార్ట్ అవుతారు అనమాట అబ్బాయిలకు కూడా. అరే లేదురా మనం చేసిన తప్పు, మనకు తిరగబడుతున్నాం ఇలా అవుతుందని చెప్పి తెలియాలి ఫస్ట్. అలాంటి ఎదవలకి అలాంటి కామాంధులకి ఇది ఒక మంచి లెసన్ అనమాట. అండ్ అమ్మాయిలు ప్లీజ్ దయచేసి చెప్పానండి, మీకు మంచిది కంఫర్ట్ అనిపిస్తే మాత్రం ఉండండి. మీకు కంఫర్ట్ లేదంటే ముఖం మీద తిరగబడాలన్నమాట. మీరు ఎప్పుడు తిరగబడతారో మీకు అప్పుడు మీ సేఫ్టీ ఎవరు వచ్చి కాపాడతారో చేస్తారు అవ్వదన్నమాట. మీ అంతకు మీరు తిరగబడితే మాత్రమే మిమ్మల్ని మీరు సేఫ్టీగా చూసుకోగలరు. ప్రతి చోట అబ్బాయి ఏదో చేస్తూ ఉంటాడు, దానికోసం చెప్పి అన్న వస్తాడు, నాన్న వస్తాడు, ఫ్రెండ్ వస్తాడు అని చెప్పి వెయిట్ చేయకండి. మిమ్మల్ని మీరు ఫస్ట్ సంరక్షించుకోవాలన్నమాట. అలాంటి సబ్జెక్టే ఈ కావేరి అనమాట. సో ప్రతి అమ్మాయికి చెప్పేది ఏంటంటే ప్లీజ్ మీ సేఫ్టీ మీరు ఫస్ట్ చూసుకోండి, తిరగబడండి. తిరగబడితే మాత్రమే మీకు మీ సేఫ్టీ. ఎవరైనా సరే భయపడతాడు. ఇప్పుడు 10 మందిలో ఒక అబ్బాయి వచ్చేసి ఏదో మీకు వీటింగ్ చేశారు అనుకోండి, మీరు రియాక్ట్ అయ్యారనుకోండి, అప్పుడు పక్కన 10 మంది అబ్బాయిలకు భయం అనేది వస్తుంది అనమాట. సో మీరు చేయకుండా మీరు గమనించారు ఆ గోకి పడతాడు, ఇంకోటి వచ్చి పోతాడు. సంబంధించినంత వరకు చాలా గొప్ప విషయం. ఓకే లైటింగ్ రాదు ఇప్పుడు ఓకే ఓకే నిజంగా ఈరోజు గొప్ప విషయం. కృష్ణానగర్ వరకు అదేవిధంగా అదే పండుగలో రాజేష్ నెల్లూరు అనే నెల్లూరు జిల్లా ఒక కథ రాసుకుని దాన్ని తయారు చేసుకుని నాగేంద్ర అనే టీతో కలిసి మన ఫైజులు వీళ్ళు నలుగురు కలిసి ఒక టైంలో మా సాఫ్ట్ క్రియేషన్స్ గులాబక్షు గారు వీళ్ళ పాలన ఒక భాగంలాగా వచ్చి థియేటర్ తీసుకొచ్చారు. మన దృశ్యం కంటికి ఎలా కనపడుతుందో అలాగే చెవి కూడా బాగా ఎదుపడాలి. దాంట్లో బ్యాక్గ్రౌండ్స్ కానీ రాజకీయ గారు చాలా అంశాలు చేశారు. ఈ సినిమా ఎప్పుడైనా ఈ సినిమా ఆడియన్స్ మాకు సపోర్ట్ చేస్తున్నారు ఉంటారు. ఒక సినిమా వేసిన 2 ఈవెంట్స్ తీసుకొని రాజేష్ నెల్లూరు కథ నలుపుకొని ఆ కథని మా బస్సు గారికి చెప్పినప్పుడు ఎవరైనా సరే డ్రగ్స్ ఉన్న ప్రొడ్యూసర్ మాత్రమే సబ్జెక్ట్ తీసుకోగలుగుతారు. నిజంగా చాలా థ్యాంక్స్ సార్. ఇలాంటి సబ్జెక్ట్ తీసుకొని థియేటర్ దాకా తీసుకొచ్చి మన సరికూడ శనివారం అనే సినిమా మన ఏదైతే నాని గారి సినిమాతో రీచ్ అయ్యేటట్టు ఈరోజు ఈ సినిమాని కూడా దగ్గర ఒక 70 స్క్రీన్ వరకు రిలీజ్ చేశారు. తప్పకుండా సర్వదా సముదా ఇప్పుడు రాజేష్ నెల్లూరు కానీ మా ఫైజల్ కానీ అలాగే 8 సినిమాలు చేసినా
పర్ఫార్మెన్స్ ఆడవచ్చు ఇంకా బాగుండాలని కోరుకుంటాను. గాడ్ బ్లెస్ యు ఆల్. ఇలాంటి సినిమాలు మళ్ళా రావాలి. నాకు మా విజయ్ కార్తీక్ గారు చెప్పినట్టు మీరే కాపాడుకోవాలి. ఆడదంటే ఎలా ఉండాలి, మా కావిలా తిరగబడాలి. ఎంజాయ్ చేస్తే అమ్మ ఆడది, అక్క ఆడది, చెల్లి ఆడది, మనకు వచ్చినటువంటి అర్థానికి ఆడదు. ఆడద లేకపోతే మనం ఏమీ చేయలేదు. సో ఆడవాళ్ళని గౌరవిద్దాము. అదేవిధంగా ఇలాంటి సినిమాలను తప్పకుండా ప్రజల్లోకి తీసుకెళ్దాము. మీ వంతు మీ వంతు సహాయంగా ఒక్క టికెట్ ఇలాంటి సినిమాలను బతికించండి. సినిమా కళాకారులు ఎప్పుడు వచ్చాము. ఎక్స్పోజ్ లేకపోవచ్చు, చిన్నగా స్టార్ట్ అయ్యి మేబీ అందరూ కూర్చోవడం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఖచ్చితంగా యూట్యూబ్లో ఒకసారి కావేరీ ట్రైలర్ చూడండి. మీకు కనుక ఇది పర్లేదు ఏదో బాగుంది అని అనిపిస్తే ఒకసారి వచ్చి ఖచ్చితంగా వచ్చి ఎంజాయ్ చేసి చూడండి. ఖచ్చితంగా అదే సూపర్గా ఉంది. ఏ విషయం చెప్పుకున్నాను అంటే పర్లేదు బయట బాగానే ట్రై చేశారు. వెరీ లో బడ్జెట్ మూవీ. సో పర్లేదు ఉన్నంతలో బాగా తీశారు అని ఖచ్చితంగా అనిపిస్తుంది. ఖచ్చితంగా ఎంటర్టైన్ అవుతారు. అదైతే నేను గ్యారెంటీ అవుతాను. సో నియర్ బై ఫ్రెండ్స్ చూడండి ఒకసారి. ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. మూవీస్ కూడా ఒక ఛానల్గా ఉంటాయి. సో ఈ మూవీ చేయడానికి నాకు సపోర్ట్ చేసిన అది ఒక క్యాష్ అలాగే మా ప్రొడ్యూసర్ గారు అలా వస్తారు గారు సార్ దీన్ని అంటే చెప్పాలంటే ఇది ఆయుధ మూవీ. ఆయుధ మూవీలో సార్ దగ్గర ఉంది. ఇక్కడ దాకా క్లియర్ సార్ సార్ సో సార్ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఖచ్చితంగా చూడండి. ఈరోజు రిలీజ్ అంటే అందరికి రీచ్ టైం పడుతుంది. అంటే మాకు తక్కువ థియేటర్స్ ఉండడం వల్ల స్టార్టింగ్ అనుకోవాలి కదా. చిన్నగా రెస్పాన్స్ అవుతుందని నేను ఆశిస్తున్నాను. ఒకసారి ఖచ్చితంగా చూడండి. అందరికీ నమస్కారం. కావేరి నేను చాలా సినిమాలు ఇచ్చాను. నా పేరు రాజకీయ ఇప్పటి వరకు వెయిట్ చేశాను దీనికోసం. కావేరి సినిమా బ్లాక్ బాస్టర్. గాయం చేసిన గాయం ఎవరు చేశారు ఆ గాయం ప్రతిగాయ కల ఉంటుంది. కళ్ళ కట్టి ఇష్ట సమాజంలో ప్రక్రియ సమాజం నిరంతరం సాగుతుంది. అవన్నీ పోయి గాయం చేస్తారు. వాటిని ఎట్లా అడుగుతుంది, ఎలా ఎదుర్కోవాలి అంటే మన చుట్టూ ఉన్నవారు మన చుట్టే కాకుండా మన వాస్తవం కానీ మన ఇంట్లో కానీ ఎవరు నమ్మాలి అట్లా అభిప్రాయం. అట్లాంటి వెళ్ళిలో అంటే రాష్ట్రం ఉండొచ్చు, బంధువులు ఉండొచ్చు, ఏ రూపంలో ఉండదు. కానీ వాళ్ళలో ఎవరు మంచివారు ఎవరు చెప్పాలంటే కళ్ళకట్టారు తెలిసి ప్రతి ఒక్కరు కూడా చూసి అంటే గతం వేరు ప్రతి మాట కూడా చూసినప్పుడు వేరే అంటే ఆ మాట అందరూ పక్కన పరమాత్మ ఉంటాడు. ప్రతి ఒక్కరు ఆడించడానికి వీడియో కొట్టుకోవడానికి ఇంకా సపోర్ట్ చేసి ఫ్రెండ్స్కి మెయిన్ ముఖ్య విషయం అండి, కాల్స్ వస్తా ఉన్నాయి. నాకు నెల్లూరు నుంచి కూడా కాల్స్ వస్తున్నాయి. మార్నింగ్ షో ఆల్రెడీ ఫుల్ అయిపోయింది, ఫస్ట్ షో ఫుల్ అయిపోయింది. మ్యాట్నీ కానీ ఇంకో సెకండ్ షో కానీ షోలు అడుగుతా ఉన్నారు. సో దయచేసి ఎగ్జిబిటర్లు డిస్ట్రిబ్యూటర్ షోలు పెట్టండి. అండ్ ఏపీ గవర్నమెంట్కి తెలంగాణ గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తున్నా, ఇటువంటి మంచి సినిమాని ప్రొడ్యూస్ చేస్తాం, ఇటువంటి సినిమాని ప్రజలందరూ చూపించాలి. సో ఎందుకంటే మనం చూస్తున్నాం వెస్ట్ బెంగాల్లో ఏ విధంగా లేడీ డాక్టర్ని అగాత్యం జరిగిందో, అంతకుముందు ప్రియాంక రెడ్డి గారిని కూడా ఒక వెటనరీ డాక్టర్ తెలంగాణలో ఏ విధంగా రేప్ చేసి మర్డర్ చేశారో, తర్వాత ఎన్కౌంటర్ చేశారు ఆ నలుగురు రేపిస్ని. సో ఇటువంటి మంచి సినిమాని గవర్నమెంట్ కూడా ఎంకరేజ్ చేసి చూపించవలసిన కోరుతున్నాను. డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబ్యూటర్ కోఆపరేట్ చేయండి. సో ఇటువంటి మూవీ ప్రతి ఒక్కరూ చూడాలి. థ్యాంక్ యూ సో మచ్.